గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీసీ హక్కుల అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పీఏఏసీ సభ్యులు అత్తిలిరాజు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి దమనకారి పాలన కొనసాగుతోందని, బీసీ ప్రజల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని ఆరోపించారు. బీసీ హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ ముందుకు తెచ్చిన 5 కీలక డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఈ నెల 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అమరావతిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. రాజమండ్రి సమావేశంలో నాయకులు పాల్గొని బీసీ హక్కుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. బీసీ నాయకులకి, బీసీ కార్యకర్తలందరూ కూడా మేము తెలియపరుస్తున్నాం. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బీసీలను అనగదొక్కుతూ, కేవలం తాయిలాడుతూ, బీసీలను అన్యాయం చేస్తూ ఉన్న మీ యొక్క అధ్యక్షుల్ని ప్రశ్నించండి. మా ప్రజలు రోడ్ల మీదకి వస్తుంటే ఊరుకోవట్లేదు. మా ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. ఇప్పటి వరకు కాలక్షేపం చేసిన రాజకీయాల్లో ఇక మా దగ్గర ఆటలు సాగమని చెప్తున్నారు బీసీ ప్రజలు అని మీరు తిరుగుబాటు చేయండి. మీ నాయకులను అడగండి, ప్రశ్నించండి. ఈ రోజున మనందరి కోసం రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఏదైతే 5 డిమాండ్లు ఉన్నాయో ఈ 5 డిమాండ్లని నెరవేర్చకుండా ఒక మొండి వైఖరితో ఒక దామినీకర ప్రజాస్వామ్యాన్ని అవలంబిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించి కేవలం మేము ప్రశ్నించే వ్యక్తులుగానే మిగిలిపోతున్నాం తప్ప ఈ రోజు కూడా వాళ్ళ స్పందన లేని పరిస్థితి ఏర్పడిందంటే ప్రభుత్వం బీసీల పట్ల వాళ్ళ వైఖరి ఏమిటనేది అర్థమవుతుంది. ఎన్ని జీవోలు ఇవ్వలేదు మీరు, దొడ్డుదారిన అడగకుండా కొన్ని వేల జీవోల్ని మీరు అధికారంలోకి వచ్చి ఇవ్వడం జరిగింది. అలాంటి బీసీ హక్కుల కోసం అడుగుతున్నామే, మీకు వెన్నుముకని చెప్పుకున్న ప్రజలతో అడుగుతున్నాం. బీసీ సంఘాలు కానీ నాయకులు కానీ ఈ సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము బీసీలకు ఏదో ఒకటి చేస్తుంటాము, తప్పకుండా ప్రతిదీ మేము అమలు చేస్తా ఉన్నారు. ఈ రోజు మేము ప్రధానంగా చేస్తున్న 5 డిమాండ్లు కూడాను డిమాండ్లు కాదండి, ఇవి బీసీల హక్కులు. రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కూడా ఇది హక్కుగా భావించి ముందుకు వెళ్తున్నాం, కానీ దాన్ని నెరవేర్చుకోవడంలో ఒక అడుగు వెనకే ఉన్నాము. కాబట్టి ఈ దీక్షను చేపట్టి ఈ బీసీల డిమాండ్లు నెరవేరే వరకు కూడాను పోరాటాన్ని ఆపను అన్న బోడే రామచంద్ర యాదవ్ గారికి రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ నాయకులు, బీసీలతో పాటు ఈ సభాముఖ ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తుందంటే ప్రతి సామాజిక వర్గం కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు బీసీవై పార్టీ బీసీల సమస్యలను, హక్కులను సాధనకి ఉద్యమాన్ని చేపట్టింది. రాబో రోజుల్లో రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్న ప్రతి బడుగు బలహీన వర్గాలు, ప్రతి సామాజిక వర్గం తరఫున ఉద్యమాలు, పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవడానికి బీసీవై పార్టీ రెడీగా ఉందండి. కాబట్టి ఈ నెల 11వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షకి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడాను సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటూ నమస్తే. సిటీ కన్వీనర్ రాజమహేంద్రవరం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, ఇప్పుడు వరకు చెప్పిన మా నాయకులు ఏదైతే ఉందో దీంట్లో అతి ముఖ్యమైనది 44% రాజకీయంగా, విద్యాపరంగా, అలాగే ఉద్యోగపరంగా ఇప్పుడున్న యువత ఏదైతే ఉందో అంతా ఈ సోషల్ మీడియాలో కానివ్వండి, ఈ నెట్వర్క్లు కానివ్వండి, వీటిలో ముసుగులుగా పడిపోయి వాళ్ళకి ఉద్యోగాలు లేక ఈ సెలవులు పట్టుకుని ఇలా తిప్పుకోవడం తప్ప వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. 44% మనం అతి ముఖ్యమైన డిమాండ్ 44% వారికి కానీ బీసీ కులాలకు కానీ ఇచ్చినట్టయితే దాని మీద భవిష్యత్తు కార్యాచరణలో చాలా ప్రముఖంగా ఉపయోగపడుతుందని మా బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు 5 డిమాండ్లలో అతి ప్రధానమైన డిమాండ్ ఇది ఒకటి. మీడియా మిత్రులందరూ కూడా జైపులే జైబీ. ఈ కూటమి ప్రభుత్వాన్ని మా అన్న బోడే రామచంద్ర యాదవ్ గారు అడుగుతున్న 5 డిమాండ్లు మా అన్న బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక్కరి కోసం మాత్రమైతే కాదు, మన రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీల హక్కుల కోసం మా అన్న రామచంద్ర యాదవ్ గారు ప్రాణాలు పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షకి సిద్ధమవుతున్నారు. ఈ మా అన్న అడుగుతున్న డిమాండ్సే కాదు, ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వపు నాయకులు బీసీల ఓట్ల కోసం, బీసీలు ఓట్లు అడ్డు పెట్టుకుని అధికారంలోకి రావడం కోసం బీసీలకు ఇచ్చిన హామీలు
ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చట్లేదంటే ఈ ప్రభుత్వం బీసీలంటే ఎంత చిన్న చూపో ఎంత చులకనో ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి అందరూ అర్థం చేసుకోవచ్చు. బీసీ రక్షణ చట్టం మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి దుక్కున ప్రతి జిల్లాలోనూ ప్రతి మీటింగ్లోనూ డప్పులు కొట్టుకున్నారు బీసీ ఓట్ల కోసం. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ బీసీ రక్షణ చట్టం ఊసేలేదు. ఏదో పేపర్లో అప్పుడప్పుడు వేస్తున్నారు. మా అన్న రామచంద్ర యాదవ్ గారు మాట్లాడేసరికి మళ్ళీ మర్చిపోతున్నాం. నిరాహార దీక్ష కార్యక్రమానికి సంబంధించి ఏదైతే 5 డిమాండ్లు ఉన్నాయో బీసీ కులగణన, అలాగే బీసీ ఈ కమిషన్ల నిధులు ఏదైతే లేవో రాజధానిలో 1000 ఎకరాలు ఉంటుంది, ఈ న్యాయపరమైన డిమాండ్లతో పాటు మోసపూరితమైనటువంటి బీసీ రక్షణ చట్టం ప్రామిస్ చేసినటువంటి ప్రభుత్వం ఆ చట్టం పేరు చెప్పే ఓట్లు నెగ్గితే తప్ప తర్వాత ప్రజలు పట్టించుకోలేదు. కాబట్టి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ బీసీ రక్షణ చట్టంతో పాటు న్యాయపరమైనటువంటి అంటే కులగణన మెజారిటీ ఎక్కువ మంది పర్సంటేజ్ బీసీలు ఉన్నారు అని డిక్లేర్ చేసిన తర్వాత మా వాటా మాకు ఏది అడుగుతారనే భయంతో ఈ కులగణన అనేటువంటిది జనగణన చేయకుండా కప్పిపుచ్చుగా రాజకీయ పక్షం గడుపుతున్న ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాల్లో బీసీ సంఘాలు ఏర్పడే తప్ప బీసీ రాజకీయ పార్టీ ఏర్పడలేదు. కాబట్టి బోడే రామచంద్రరావు గారు ఏర్పాటు చేసినటువంటి భారతీయ చైతన్య యువజన పార్టీ అన్ని కులాలతో అన్ని మతాలతో ఒక రాజకీయ శక్తిగా రెండో ప్రత్యామ్నాయ శక్తిగా ఈరోజు ప్రజల మధ్యన ఎదుగుతూ న్యాయపరమైనటువంటి డిమాండ్ల కోసం ముందుకు రాబోతుంది.